వస్తారు అపాయింట్మెంట్ అంటే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఇక రోజు ఆ తాడేపల్లి ఇంటి దగ్గర బయట చైరేసుకుని కూర్చొని ఆ వెళ్ళిపోయి వచ్చే వాళ్ళందరూ అక్కర్లేదు. చంద్రబాబు నాయుడు గారు చూడండి, నేర్చుకోండి. చంద్రబాబు నాయుడు గారు ఆయనే అట్లా చైరేసుకుని ఆయన నడుచుకుంటూ వస్తాడు జనంలోకి. చంద్రబాబు నాయుడు గారిని కదా సార్, ఇప్పుడు బయట షోపటప్ వేరు, చంద్రబాబు నాయుడు గారు బయట కాదండి, వాళ్ళ ఆఫీస్ అండి నేను మాట్లాడేది. చంద్రబాబు నాయుడు గారు షోపటప్ చేస్తాడు, ఏదో కలుస్తున్నావు ఈ హడావిడి. ఈరోజు తెలుగుదేశం నుంచి వెళ్ళిపోయిన నాయకులు మీరు అడగండి, ఇదే జీవి రెడ్డికి ఏదో తెలుగుదేశం నుంచి రాజీనామా చేశాడు కదా, లేదంటే అంతెందుకు సార్, నేను ఒక మాట చెప్తాను, అంతెందుకు ఏం చేస్తున్నాడు జీవి రెడ్డి గారు తెలియదు కదా సార్, అంతెందుకు మా దగ్గర నుంచి వెళ్ళిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే ఈరోజు మంత్రి అయ్యాడు అక్కడ, కృష్ణా జిల్లాకు సంబంధించి మీకు తెలిసింది పార్థసారథి. దాంట్లో దాపరికమే ఉంది. పార్థసారథికి జరిగిన అవమానాలు మా పార్టీ ఉన్నప్పుడు పార్థసారథి గారికి స్వేచ్ఛ పూర్తి. ఈరోజు ఆఖరికి కిలార్ రాజేష్ అపాయింట్మెంట్ కూడా దొరకదు పార్థసారథి. చంద్రబాబు నాయుడు పక్కన పెట్టండి, చంద్రబాబు నాయుడు ఖాళీగా ఉంటే దొరుకుద్దాం, ఎందుకంటే ఆయన అంత ఖాళీగా ఉండొచ్చు. ఇప్పుడు మీ నాయకుడిని కలవాలంటే ఎవరి అపాయింట్మెంట్లు ముందర మేము క్లియర్ చేసుకుంటే సాధారణ జనం. సార్ నేను ఒక మాట చెప్తాను, సాధారణ జనం, నేను మీలాగా నాయకులు. సాధారణ జనం రోజు వచ్చి కలిసేయాలి ఎలా పడితే అలా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత రోజు కాదండి, వారానికి ఒక రోజు ఏదో ఉంటుంది కదా మీకు. జగన్మోహన్ రెడ్డి గారికి భద్రత సంబంధించినటువంటి అంశం కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆల్రెడీ 2 సార్లు జగన్మోహన్ రెడ్డి గారి మీద అటాక్ జరిగింది. ఒకసారి విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో, మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విజయవాడకు సంబంధించి, విజయవాడలో ఏదైతే ఎలక్షన్ ప్రచారంలో. సో జగన్మోహన్ రెడ్డి గారి భద్రత కూడా ఇంపార్టెంట్. రెండోది, ఆయన మీద ఫుల్గా అన్ని రాజకీయ పార్టీలు టార్గెట్. ఆయన భౌతికంగా లేకుండా చేయాలనేటటువంటి ఆలోచన ఇప్పుడున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉంది. ఐ డోంట్ థింక్ సో అండి. జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ గురించి వదిలేయండి. చంద్రబాబు నాయుడు గారికి అట్లాంటి ఉద్దేశం ఉండదండి. ఎప్పుడు ఆయన హత్య రాజకీయాల జోలికి ఆయన ఎప్పుడు వెళ్ళలేదు కూడా. చంద్రబాబు నాయుడు గారు ఎట్లాంటి నీచమైన పొలిటీషియనో మీరేం కొత్తగా చెప్పవసరం లేదు, నేనేం చెప్పవసరం లేదు. ఈరోజు సామాన్య ప్రజలను అడిగితే తెలిసిద్ది. పిల్లనిచ్చిన మావ దగ్గర నుంచి చంద్రబాబు నాయుడుకి ఎలా టార్గెట్ చేసి ఎవరెవరిని ఎలా చేస్తాడు, పాత దగ్గర నుంచి ఇప్పుడు దాకా అనేక కథనాలు ఉన్నాయి. సో జగన్మోహన్ రెడ్డి గారిని రాళ్ళు తీసుకొని కొట్టండి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏది పడితే అది తీసుకొని కొట్టండి, ఇవన్నీ చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు కదా. సో జగన్మోహన్ రెడ్డి గారికి మరి భద్రత ఎందుకు ఇవ్వట్లేదు సార్? Z+ కేటగిరీ ఉంది కదా, ఆ భద్రత మరి ఈ ప్రభుత్వం ఎందుకు ఇవ్వట్లా? అది అడగండి, మాట్లాడుకోండి, అంతేగాని మీరు చంద్రబాబు నాయుడు గారిని బ్లేమ్ చేయకూడదు కదా. ప్రభుత్వాన్ని అడగండి. చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, ఈరోజు అందరు టార్గెట్ ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు కదా. మరి మీరు అన్నట్టు ఎలా పడితే అలా జగన్మోహన్ రెడ్డి గారు సెక్యూరిటీ లేకుండా రాలేనటువంటి పరిస్థితి ఉంటుంది. సార్ వీళ్ళు ఏమైనా సెక్యూరిటీ లేకుండా వెళ్తున్నారా? జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడితే ఇది అడుగుతున్నారు కదా. పవన్ కళ్యాణ్ ఈరోజు సామాన్యులు కలిసే పరిస్థితి ఉందా? కలుస్తున్నాడు కదా, పార్టీ ఆఫీస్లో కలుస్తున్నాడు కదా. ఎక్కడండి? అవతల బారికేట్లు పెట్టి, ఇది బారికేట్లు కదా అని ఏమంటారు, పూర్తిగా జైల్లో ఎట్లా పెడతాను చూడండి. చేయి పట్టుకోవడానికి కూడా లేకుండా, కనీసం చేయి పట్టుకోవడానికి కూడా లేకుండా చిన్న ఇంత గంతలే ఉండేటట్టు ఉంటుంది చూడండి, అలా పెట్టి కలుస్తున్నారు. అలా మేమేం కలవట్లేదు కదా. జగన్మోహన్ అలా కూడా కలవట్లేదా మీరు? అలా ఏం కలవట్లేదు కదా మేము అంటున్నాను. అలా మేము కలవట్లేదు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని స్వేచ్ఛగా ఎక్కడికి వెళ్ళినా చూశారు కదా మీరు, ఎయిర్పోర్ట్లో కానీ ఎక్కడైనా. మొన్న చూశానండి మీ నాగార్జున యాదవ్, ఆయన ఇది ఒక ఎస్సీ లీడర్, ఒక పాపం ఒక ఆవిడెవరో హోంమంత్రి తోడుకోవడం అనుకుంటా, ఆవిడ పార్టీలో ఎవరో సీనియర్ నాయకుడిని కలవడానికి వస్తే ఆమెను లోపలికి వెళ్ళలేకుండా అడ్డుపడి ఇంకొక గందరగోళం. చివరికి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అన్నిటికీ పాపాల భైరవులాగా ఆయన కాయాల్సి వస్తుంది. వీళ్ళెవరో చిల్లర పనులు చేయటం, ఆయన సారీ చెప్పడం. ఎందుకు అలాంటివన్నీ? అన్ని లేయర్స్ ఉన్నాయి మీకు, అన్ని లేయర్స్ ఉన్నాయి. చిన్న ఏదో నడుస్తూ ఉంటాయి. దీన్ని మనం భూతద్దంలో పెట్టి ఎక్కడ చూడాల్సిన పరిస్థితి లేదు. సో ఒకరికి సంబంధించి ఏదైనా చిన్న వాగ్వాదం ఒక్కోసారి జరుగుతుంది. దాన్ని ఏదో భూతద్దంలో చూసి అక్కడ కులాన్నో ఇంకో దాన్నో మనం తీసుకురావాలన్నటువంటి పరిస్థితి లేదు. మీరు ప్రేమించే మీ ఎస్సీ, మీ ఎస్టీ, మీ బీఎస్సీ, మీ మైనారిటీల మధ్య గొడవలైనా ఎక్కడ? ఈ రోజు కూడా చెబుతా ఉన్నాం, మేము అన్ని కులాలని సమానంగా చూస్తున్నాం. మాకు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అని కాదు. నిజంగా మా పార్టీకి అండగా నిలబడింది ముందు నుంచి కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాలు ఎక్కువ నిలబడ్డాయి. ఓసీలో వచ్చేటప్పటికి రెడ్డి సామాజిక వర్గం ఎక్కువ నిలబడింది బేసిక్ ఫస్ట్ నుంచి చూసినప్పుడు. సో తర్వాత మేము మిగిలిన కమ్యూనిటీలు కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళాం. అందుకని మాకు 50% మాకు ఓట్ బ్యాంకు 2019 ఎన్నికల్లో వచ్చింది. మా మీద చేసినటువంటి దుష్ప్రచారం వల్ల మీరు అన్నట్టుగా కొన్ని వర్గాలని దూరం చేశారు వీళ్ళు. ఈవెన్ కొంత రెడ్డి సామాజిక వర్గం కూడా దూరం అవడానికి ఇదే వాళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారం. ఇప్పుడు మీరు అన్న ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, రైతులే ఉంటారు మెజారిటీగా, రెడ్డిస్ చూస్తే రైతాంగం ఉంటుంది. సో భూములు లాగేసుకుంటున్నారనే దుష్ప్రచారం. సో మా పార్టీకి అండగా నిలుతున్న వాళ్ళు కూడా ఇదేదో లాగేసుకుంటారేమో అని చెప్పి ఊరంతా దుష్ప్రచారం చేస్తుంటే ఎట్లా ఉంటుంది, రోజు టీవీలో ఓదర కొడుతుంటాయి, ఇలా కొంత అయ్యి ఉంటుంది. మళ్ళీ మేము అన్నీ సెటరైట్ చేసుకుంటున్నాం. సో మా 45 నుంచి 50కి వచ్చాం, 50 నుంచి 40కి వచ్చాం. బట్ 40 నుంచి మళ్ళీ 50కి వెళ్తాం, అది పెద్ద విషయం ఏం కాదు ఖచ్చితంగా. ఎందుకంటే మళ్ళీ సింగిల్గానే వెళ్తాం.
సింగిల్గానే వెళ్తాం, ఆ 50% మళ్ళీ రీచ్ అవుతాం. ఈసారి ఏదైతే 2019లో అంటే వచ్చినటువంటి ఓటింగ్ని 2029కి ప్రతిపక్ష హోదా వచ్చేస్తుందా మీకు? అధికార పక్ష హోదా వస్తుంది. మీరు ఊహించినటువంటి మంచి సీట్లతో వస్తాం. మీరు ఊహించినటువంటి మంచి సీట్లతో వస్తాం. ఎందుకంటే ఈ 11 నెలలు ఈ కూటమి ప్రభుత్వం చూసినాక ఖచ్చితంగా ఎవడన్నా ఓటేస్తారా మళ్ళీ వీళ్ళకి? ఎందుకంటే ఒక్కటంటే ఒక సో ఆంధ్రప్రదేశ్ ప్రజానీకానికి మీరు తప్పితే గత్యంతరం లేదని చెప్పాలనుకుంటున్నారా మీరు? మేము మంచి పరిపాలన చేసాం, అదే పరిపాలనని అంతకు మించి కొనసాగిస్తామని అడుగుతాం. ఎందుకంటే మేము ఉన్నప్పుడు ఎక్కడ ఒక్క రూపాయి కరప్షన్ అనేది లేదు. కరప్షన్ లేకుండా నేరుగా ఇంటింటికి వాలంటీరు. కరప్షన్ లేకుండానే మీకు ఇన్ని గ్రూపులు ఉన్నాయి. విజయసాయిరెడ్డి గారి గ్రూపు, సజ్జల రామకృష్ణారెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఇంకొక ఆయన వైవి సుబ్బారెడ్డి గారు. మొత్తం 4 రాజ్యాలకి 4 సామంత రాజులను ప్రకటించి ఆయన పార్టీలో నిశ్చింతగా ఎక్కడా పైనకు గ్రూపులు వచ్చినాడని. ఎవరి పరిధి వాళ్ళకు ఉంటుంది అంతే. అదే ఎవరి పరిధి దాటి వాళ్ళు ఎవరి సామంత రాజ్యం వాళ్ళది అంటారు. ఎవరు పరిధి దాటి వెళ్ళరు. సో పక్క నియోజకవర్గాల్లోనో పక్క జిల్లాలోనో ఎవరు వేలు పెట్టరు. జగన్మోహన్ రెడ్డి గారు ఏ బాధ్యత అప్పచెబుతుంది, ఇదిగో పలానా 2 జిల్లాలకు సంబంధించి మీరు చూసుకోండి అంతవరకే. అంతమించి ఇక్కడ గ్రూప్ పాలిటిక్స్ అనేది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే గ్రూప్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంతే తప్ప వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు, సో నెంబర్ 2 నెంబర్ 3లు అట్లాంటివి మా పార్టీలో లేవు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు పెద్ద కార్యకర్త అయితే తర్వాత పనిచేసేవాళ్ళు చిన్న కార్యకర్త. ఆయనకి పెద్ద బాధ్యతలు ఉంటే తర్వాత వాళ్ళు కొంచెం చిన్న బాధ్యతలు ఉంటాయి. సో ఈరోజు స్టేట్ మొత్తానికి కోఆర్డినేటర్గా ఎక్కువ బాధ్యతలు సజ్జల గారికి ఉన్నాయి. ఆయన ఏ బురదైనా ఆయన వేసుకోవాల్సిందే. అది మంచి జరిగితే ఆయన మీద వేయరు, చెడు జరిగితే నేను ఆయన మీద అనేది అదే వేస్తారు. అన్ని అక్కర్లేని నిందలన్నీ ఆయన మోస్తున్నాడు. అండ్ అదర్ పీపుల్